నిన్నటి బహిరంగ సభల్లో బీఆర్ఎస్ ఉత్త కథలు చెప్తే రేవంత్ రెడ్డి పిట్ట కథలు చెప్తున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ప్రజలదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. ఇంకా 1000 ఏళ్లైనా బీఆర్ఎస్ పార్టీ మారదని అన్నారు. గుంటనక్క ఢిల్లీ వెళ్లిందంటూ గుంపు మేస్త్రి డీల్స్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 25న ఆడబిడ్డ పెట్టే పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని అన్నారు. ఆర్టీసీ బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు. విమెన్ రిజర్వేషన్లపైన బీఆర్ఎస్ సభలో మాట్లాడకపోవడం సరికాదని అన్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. ఈ నెల 25వ తారీఖు నాడు మరి మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వెలుగుగా, కొత్త శక్తిగా మరి తెలంగాణ జాగృతి ఇన్ని రోజులు సంస్థగా ఉన్నటువంటి మేము ఒక పొలిటికల్ పార్టీగా మారి ప్రజల ముందుకు రాబోతూ ఉన్నాం. రేపు ఆర్టీసీ సమ్మె చేస్తున్నటువంటి మా అన్నదమ్ములకి సంపూర్ణంగా తెలంగాణ జాగృతి నుండి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. నిన్న ప్రభుత్వం ఒక పెద్ద సభ పెట్టింది, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకొక సభ పెట్టింది. ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్ట కథలు చెప్పింది. ప్రజల వ్యతలు, ప్రజల కష్టాలు మాత్రం ఎవరు చెప్పలేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభను అబ్జర్వ్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. జాతీయ పార్టీని అని చెప్పుకునేటటువంటి పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ అవుతున్న అంశం ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్. ఈ రెండిటి మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. ఆడబిడ్డలకు ఒక భరోసా ఇవ్వలేదు. రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీల ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. ఇక ఇదైతే ఇంకొకటి ఏంటంటే గమ్మత్తు, ప్రజల్ని బ్లేమ్ చేయడం, ప్రజల్ని తప్పుపట్టడం. మా ఓటమికి మీరే కారణం, ఇక మీరు ఓటేసిరు, తప్పు దిక్కు మీరు అనుభవించండి అని ఒక పక్క ప్రజలను తప్పుపట్టడం, ఇంకొక పక్క రాజకీయ పునరేకీకరణ పేరుతోని ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఎవరండి ఈ జీవన్ రెడ్డి గారు? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమం కోసం రాజీనామా చేసి ముందుకెళ్తే 2 సార్లు ఉద్యమ నాయకత్వం మీద పోటీ చేసిందే ఈ జీవన్ రెడ్డి గారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి. రాజశేఖర రెడ్డి ఉంటే చాలు నాకు తెలంగాణ ఎందుకన్న వ్యక్తినా. అంటే రాజకీయ పునరేకీకరణ పేరుతోని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తీసుకొచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తే ఇక ఒక్కటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. గుంటనక్క నిన్న ఢిల్లీ పోయింది. గుంపు మేస్త్రి ఏమంటాడు? ఆ గుంటనక్క ఢిల్లీకి ఎందుకు పోయిందో నాకు తెలుసు. ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కలవడానికి పోయింది, కాళేశ్వరం కేసు లేదో అవుతుంది, అందుకే పోయింది. నాకు సంపూర్ణంగా కోర్ట్స్ మీద విశ్వాసం ఉందండి. నాకు సంపూర్ణంగా కోర్ట్స్ మీద, వాళ్ళ జడ్జిమెంట్ మీద విశ్వాసం ఉంది. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ గుంటనక్క పోయి ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కలుస్తుంది అని గుంటనక్కతో డీల్ మాట్లాడుతుంది. ఏమంటుండు? నువ్వు చెప్తావా, నువ్వెవరు కలిసినావో నేను చెప్పాలనా? అరే నీకు తెలుసా, నువ్వు చెప్పాలి కదా ప్రజలకు, నువ్వు ముఖ్యమంత్రివి కదా, నీకు బాధ్యత ఉంది కదా. అట్లా కాకుండా డీల్ మాట్లాడుతుంది అన్నాడు. నీకు తెలుసా, నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి పోయినావో నేను చెప్తా. ఏం మాటలు ఇవి? ఏ లెక్కలేనితనం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పట్ల ఇప్పటికీ ప్రదర్శిస్తున్నదో. ప్రజలే తప్పు చేసిరంటే ఆత్మవిమర్శ చేసుకుంటలేదు బీఆర్ఎస్ పార్టీ. అందుకే అంటున్నా, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. అదే తోవలో కాంగ్రెస్ పార్టీ కూడా పోతున్నది తప్పితే వేరే ఏం లేదు. వీళ్ళిద్దరూ తూకిత్తా అంటే తూకిత్తా, నేను సభ పెట్టినా, నేను పెద్ద సభ పెట్టినా, ఇది తప్పితే బల ప్రదర్శన తప్పితే ప్రజల గురించి మాట్లాడింది లేదు, ప్రజల కోసం ఆలోచించేది లేదు. ఒక ఆడబిడ్డగా నేను ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా, ఒక కొత్త తరహా రాజకీయం చేద్దాం అనుకుంటా. ప్రజల కష్టాలు తీరేటట్టు, ప్రాబ్లం ఉంటే ఆహా ఉందా అని అక్నాలెడ్జ్మెంట్ కాదు, పరిష్కారం కోసం వెతికేటటువంటి పోరాట పటిమతో మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా. ఒక ఆడబిడ్డగా వస్తున్నా, ఆశీర్వదించమని కోరుతూ. ఇవాళ జరుగుతున్నది ఏంటిది? ఆర్టీసీలో మొత్తంగా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను కొనుక్కొచ్చి, అవి కూడా కొంటలేదు, కిరాయికి తెస్తారు. కిరాయికి తీసుకొచ్చి దాంట్లో ఆర్టీసీ డ్రైవర్స్ కాకుండా ప్రైవేట్ డ్రైవర్స్ని పెట్టడం. అంటే ఆర్టీసీ వర్క్ ఫోర్స్ని అంతా కూడా తగ్గించేసి ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులు లేకుండా చేసి మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో అవినీతి దాగి ఉంది. ఉన్నటువంటి ఉద్యోగాలను తీసేసేటటువంటి కుట్ర